తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాజముద్రలో మార్పు చేర్పుల అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో కళా తోరణాన్ని కూడా తీస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ బయటికి పొక్కడంతో కొంతమంది స్వాగతిస్తున్నారు. మార్పు చేర్పుల విషయం అయితే పర్లేదు కానీ ఇంకా మొత్తమే చేంజ్ చేస్తే ఉండదన్నటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ గెస్టెడ్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషను టీజీఓస్ ఫౌండర్ టీజీఓస్ మొదటి ప్రెసిడెంట్ గారు, అలాగే ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇక్కడ పుల్లూరు సుధాకర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చిహ్నము రాజముద్రలో మార్పు అంశాన్ని ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అసలు నిజంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇదేంది డెవలప్మెంట్ మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా వీటి మీద ఎందుకు పడుతున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక గెస్టెడ్ ఆఫీసర్గా, రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్గా మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? దీన్ని ఎట్లా చూస్తున్నారు? స్వాగతిస్తున్నారా లేదా? వాస్తవంగా చెప్పాలంటే రాజముద్ర అనేది తర్వాత ఇప్పుడున్న తెలంగాణ రాజముద్ర అనేది ఒక అస్తిత్వానికి చిహ్నం. సాధారణంగా కొన్ని చిహ్నాలు మనం చూస్తే మన ఐడెంటిటీ గుర్తుకొస్తుంది, మన సంస్కృతి గుర్తుకొస్తుంది. ఉదాహరణకి మనం కళాతోరణం చూసినామంటే మాత్రం అది కాకతీయుల విజయ తోరణం. తెలంగాణ గుర్తుకొస్తుంది, కాకతీయులు గుర్తుకొస్తారు. తెలంగాణను రాజధానిగా అంటే ఊరుగల్లు రాజధానిగా దాదాపు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాకతీయులు గుర్తుకొస్తారు. వాళ్ళు ప్రజానురంజక పరిపాలన కూడా గుర్తుకొస్తారు. అలాగే చార్మినార్ కూడా ఒక స్మృతి చిహ్నం. దాదాపు కొన్ని వందల మంది ప్లేగుతో మరణించినప్పుడు నిజాం నెలకొల్పిన స్మృతి చిహ్నం చార్మినార్. వరదలకు కూడా అది ఇండికేటర్గా నిలిచింది. మరి వాటిని చూడగానే మనకు కొన్ని ప్రజా ఉద్యమాలు గుర్తుకొస్తాయి, కొన్ని చారిత్రాత్మక సంఘటనలు గుర్తుకొస్తాయి. సామాన్యంగా ఇప్పుడు మనకు కళాతోరణం చూసినా, చార్మినార్ చూసినా మన ప్రజలకు గుర్తుకొచ్చేది తెలంగాణ అనగానే కాకతీయ కళాతోరణం, తర్వాత చార్మినార్ అనేది తప్పనిసరిగా గుర్తుకొస్తుంది. అటువంటి చిహ్నాలని రాచరిక పోకడలతోనే మార్చవలసిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నా. రాచరిక పోకడలుగా భావించి, ఎందుకు అంటే వాస్తవానికి ఇప్పుడు నేను ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కాకతీయ కళాతోరణం రాచరిక పోకడకు ఎన్నడూ చిహ్నం కాదు. కాకతీయ కళాశైలికి, కాకతీయ శిల్పకళాశైలికి, కాకతీయుల ఆర్కిటెక్చర్ స్టైల్కి అది చిహ్నం, కానీ రాచరిక పోకడ కాదు అది. ఇప్పుడు మనకు దాదాపుగా సౌత్ ఇండియన్ టెంపుల్స్లో కాకతీయుల శిల్పం అనేది తలమానికమైన శిల్పం. అందులో విజయ తోరణం అనేది తెలంగాణ కాకతీయుల శిల్పకళకు కీర్తి ప్రతిష్టల్ని అజరామరం చేసిన మహా గొప్ప శిల్పం కాకతీయ కళాతోరణం. అది రాచరిక పోకడ చిహ్నం కాదని నేను ఎందుకు అంటున్నా అంటే కాకతీయులు ముందుగా రాచరిక పోకడల్ని వాళ్ళు ఎప్పుడు కూడా అవలంబించలేదు. వాళ్ళది ప్రజానురంజకమైన పరిపాలన. వాళ్ళు సామంతులని అణిచేసిండ్రు, సామంతుల తిరుగుబాట్లను అణిచేసిండ్రు తప్ప ప్రజల ఉద్యమాలను, ప్రజల కోరికల్ని, ప్రజల ఆకాంక్షల్ని బలవంతంగా అణిచివేయలేదు కాకతీయులు ఎన్నడూ కూడా. దాని ఉదాహరణగా మనకు ఎన్నో శాసనాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మనకు ఒక శాసనం కనుక పరిశీలించినట్టయితే ఒక గ్రామంలో ఒక వివాదం వచ్చినప్పుడు ఆ గ్రామంలో వివాదాన్ని పరిష్కరించడానికి గణపతి దేవుడు వాళ్ళ ధర్మాధికారిని పంపించినట్టు ఒక శాసనం ఉంది. ఆ ధర్మాధికారి ఆ గ్రామానికి వెళ్ళి ప్రజలతో చర్చించి, ప్రజా సంఘాలతో చర్చించి ఆ వివాదాన్ని పరిష్కరింపజేసినట్టు శాసనం కనిపిస్తున్నది మనకు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమనిపిస్తుంది? కాకతీయులు ఎన్నడూ కూడా రాచరిక పోకడల్ని పోలేదు, రాజుల్లాగా యాక్ట్ చేయలేదు. వాళ్ళు సామాన్య ప్రజలకి చాలా దగ్గరలో ఉన్నారు. ప్రజానురంజక పరిపాలన చేసినప్పుడు కాకతీయుల కళాతోరణం ఒక రాచరిక పోకడకు చిహ్నం ఎందుకవుతుంది? రాజులు సప్రెషన్కి, రిప్రెషన్కి సంకేతాలు, కానీ కాకతీయులకు ఎన్నడూ కూడా ఆ పేరు లేదు. చాలామంది మనకు సమ్మక్క సారల వాళ్ళను వాళ్ళ ఉద్యమాన్ని అణిచేసినట్టు, వాళ్ళతో యుద్ధం చేసినట్టు ప్రతాపరుద్రుడు కప్పం కట్టకపోతాని అంటున్నారు, కానీ అది నిజంగా చెప్పాలంటే స్థానిక గాథ కూడా కాదు. దాన్ని ఈవెన్ మేడారం ఆదివాసీలు కూడా దాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. దానికి ఎక్కడ కూడా ఆ కథకు చారిత్రక ఆధారం లేదని మేము చాలా సమావేశాల్లో చెప్పినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయులు ఒక కప్పం కట్టకపోతే ఆదివాసీలను అణిచేసినలు అనేది ఒకటి గాథ అనేది చాలా అనూచానంగా మనకు వినబడుతున్న ఉద్యమ కాలంలో కూడా వినబడ్డది. అప్పుడే మేము దాన్ని ఖండించినాం. అంటే మనం కాకతీయుల పరబ్రహ్మ శాస్త్రి శాసనాల కాకతీయుల చరిత్ర కనుక మనం గమనించినట్టయితే వాళ్ళు ప్రజానురంజకమైన పరిపాలన, ఎక్కడా పన్నుల భారం వేయలేదు. పన్నులు ఎక్కువ అవుతున్నాయి అని భావించినప్పుడు ప్రజలు మొరబెట్టుకుంటే గణపతి దేవుడు కానీ, ప్రతాపరుద్రుడు కానీ, రుద్రమదేవి కానీ వాళ్ళ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి వాళ్ళ మీద పన్నుల భారం తగ్గించినట్టుగా కూడా శాసనాలు మనకున్నాయి. మరి అటువంటప్పుడు అది కాకతీయ కళాతోరణం రాచరిక పోకడ చిహ్నం ఎట్లయితుంది? అసలే కాదు. అలాగే చార్మినార్ కూడా నిజాం రాచరిక వైభవానికి చార్మినార్ గుర్తు కాదు, కొన్ని స్మృతులకు చిహ్నం చార్మినార్.
అంటే ఈ రకంగా ఆలోచిస్తే తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కాకతీయుల కళాతోరణం, తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది చార్మినార్. ఇవి అస్తిత్వానికి చిహ్నాలు, ఒక ఉద్యమాలకు చిహ్నాలు, కళారూపాలకు చిహ్నాలు తప్ప రాచరికపోకడ చిహ్నాలు కాదు. కాబట్టి మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవి రాచరిక పోకడలుగా మీరు భావించవద్దు. చరిత్రకారులతో ఆలోచించండి, ఉద్యమకారులతో ఆలోచించండి. వీటిని మాత్రం తీసేస్తే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉనికి కోల్పోయినట్టే. ఆ లోగో నుంచి కనుక లోగో నుంచి వాటిని తొలగిస్తే, మీరు ఇంకేమైనా సవరణలు చేస్తే చేయండి, మాత్రం ఈ రెండు మాత్రం మౌలికమైనవి. ఈ మౌలికమైన చిహ్నాలు మాత్రం తీసేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే అందశ్రీ జయ జయ హే తెలంగాణ పాట అనేది ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన పాట. ఆ ట్యూనింగ్ ప్రజలకు చిరపరిచితమైంది. ప్రజల గొంతుల్లో, వేల లక్షల గొంతుల్లో అది నిలిచిపోయిన పాట, హృదయాల్లో నిలిచిపోయిన పాట. ఆ ట్యూన్ మార్చవలసిన అవసరం ఎక్కడ అసలు కనిపించడం లేదు. ట్యూన్ మారిస్తే మాత్రం ప్రజలు దాన్ని పాడుకోవడానికి చాలా కష్టపడే సందర్భం వస్తుంది. అని కీరవైనటువంటి గొప్ప సంగీతకారుడు దానికి ట్యూన్ ఇచ్చినా కూడా ఆ ట్యూన్కి ఈ ట్యూన్కి ఉన్నంత విలువ వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ప్రజల గొంతుకల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక ట్యూన్ని మీరు మార్చడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అదే ట్యూన్తో మీరు పాట విడుదల చేయండి. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే, ఎందుకంటే మనం ట్యూన్ చేసేటప్పుడు కొంత సమయం ఉంటుంది పాటకి. ఆ సమయాన్ని కనుక దాటిపోతే భావంలో మార్పు రాకుండా, భావం చెడకుండా మీరు మార్పు చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం తప్ప పూర్తిగా ట్యూన్ మార్చడం అందశ్రీకి సంబంధించిన ఆ గీతం మాత్రం మంచిది కాదని చెప్పి మేము ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇప్పటికీ పాటలో ఒక 2 లైన్లు, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు రాజముద్రలకి వెళ్ళి ఈ తీసేసినట్టు ఏంటి, ఇప్పుడు మన రామప్పకు సంబంధించి కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అనేటువంటి పదం ఒకటి, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినార్ అనేటువంటిది. ఈ రెండిటివి ఎందుకంటే రాచరికం అంటే రాజముద్రలోకి వెళ్ళి తీసేయడంతో పాటు ఇటు పాటలలో కూడా తీసేస్తారన్నటువంటిది కూడా వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది చాలా శోచనీయమైన విషయం. గోల్కొండ రామప్ప 2 తీసేసిన తర్వాత నీకు తెలంగాణలో మిగిలింది ఏంటిది అసలు? అది మాత్రం కరెక్ట్ కాదు. మీ 2 తీసేయడం వల్ల మీకు ప్రజల నుంచి మీకేం పెద్ద మెప్పు రాదు. మీరు పరిపాలన మంచిగా చేయండి, ప్రజల అభివృద్ధికి ప్రయత్నాలు చేయండి, కానీ చిహ్నాల గురించి జనం పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అస్తిత్వం, ఉనికి దెబ్బతింటుంది, ఈ చిహ్నాలను తీసేస్తా అనుకుంటే మాత్రం ప్రజలు తప్పకుండా కూడా వాళ్ళ నిరసన తెలియజేస్తారు. ఇది అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా దీన్ని వదిలిపెట్టండి. మార్పులు చేస్తే కొన్ని సవరణలు చేయండి, కానీ మౌలిక స్వరూపాన్ని మార్చవద్దని మీకు విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇప్పటికీ కూడా చూసినట్టయితే ఇక్కడ కీరవాణి గారికి కూడా ఈ సంగీత బాధ్యతలు అప్పచెప్పడాన్ని ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే తెలంగాణ గేయము ఎవరు స్వరకల్పన చేయకముందుకే అందరి మనసులో నానింది, ఒక గూస్ బంప్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్టు అంటున్నారు. అప్పుడు తెలంగాణ గేయాన్ని కూడా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాల్సి ఉంటుంది? ఒక ఆస్కర్ అవార్డు రావడం వల్లనే ఆయనకి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది? ఏమీ లేనప్పుడే ఒక గొప్ప ట్యూన్ని అందించినటువంటి తెలంగాణలోనే గొప్పతనం ఉంది కదా. అప్పుడు ఈ సంగీత బాధ్యతలు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా. అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అదే ఆత్మగౌరవాన్ని వేరే వాళ్ళ ముందు మోకరింపజేయడం ఏందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీన్ని కీరవాణి గారికి మ్యూజిక్ బాధ్యతలు అప్పచెప్పడాన్ని కూడా తెలంగాణ సమాజము, అలాగే తెలంగాణ కవులు, కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది కీరవాణి గారికి ఇవ్వడానికి ఇది సినీ సంగీతం కాదు. ఇది వాస్తవంగా చెప్పాలని అంటే ఇది ప్రజల ట్యూన్. ఇది మనకు తెలంగాణకు సంబంధించిన ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన ఎన్నో పాటల్లాగా ప్రజల గొంతుకల్లోంచి, ప్రజల హృదయాల నుంచి వచ్చిన ట్యూన్ ఇది. దీనికి ఒక సినీ సంగీతకారుని పెట్టి సినీ సంగీతం స్టైల్లో, లేకపోతే సరే ఒకవేళ జానపద బాణీలో ఉన్నప్పటికీ కూడా అది అంత అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఎప్పుడు పై సోకులు పనికిరావన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాజా చిహ్నానికి గుర్తుగా కాకతీయుల తోరణాన్ని వర్ణించడం సబబు కాదు. ఎందుకంటే ఒక చరిత్రకారుడిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు అది ఒక విజయ చిహ్నంగా ఉంది, ఒక కళలకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ కళా తోరణాన్ని ఖచ్చితంగా ఉంచాల్సిందే అవసరం అంటున్నారు. అలాగే ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు చార్మినార్ని కూడా ఒక ఆ సమయంలో కూడా దాన్ని ఒక గుర్తుగా నిర్మించినటువంటిది. ఇది ఎక్కడ కూడా
నవాబు యొక్క రాచరిక పాలనకి కూడా అది గుర్తు కాదని చెప్పి అంటున్నాం. దీనికి ఆలోచించే ముందు చరిత్రను చదవాల్సింది, ఇంకా మిగిలిన వాళ్ళతోటి కూర్చొని మాట్లాడితే చాలా విషయాలు బోధపడతాయి అంటున్నారు. అలాగే మ్యూజిక్ సంబంధించి కూడా ఇక్కడ కీరవానికి అప్పగించడం కూడా దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆత్మగౌరవ కోసం పాటుపడుతున్నటువంటి సమయంలో ఇది సినిమా కాదు, సినిమాలు అయితే అప్పచెప్పించవచ్చు, కానీ తెలంగాణ జానపద బాణిని ఏర్చి కూర్చి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ దానికి ఒక కొత్త నిర్వచనం చెప్పడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాచరిక ముద్రలో అలాగే రాజ చిహ్నంలో కూడా ఇలాంటి మార్పులు చేర్పులు కొంత ఉంటే బాగుంటుంది, కానీ పూర్తిగా తొలగించడం అనేది కూడా ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇంకొక విషయం సార్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సార్, ఇక్కడ మేము ఒక విషయం అడుగుదాం అనుకున్నాము. ఇక్కడ ఈ రాచ ముద్రలో ఇక్కడ పిల్లల మర్రి అంశం కూడా దాంట్లో పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అసలు నిజంగా దాంట్లో మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఇది నిజమేనా? ఒకవేళ అటువంటిది తీసుకురావాల్సినటువంటి పిల్లల మర్రిని తీసుకొచ్చి రాజముద్రలో పెట్టాల్సినటువంటి అవసరం ఏందంటారు? అదే మేడం, అంటే అది ప్రభుత్వం మరి ఏం నిర్ణయించిందో లోగోలో పెట్టడానికి అనేది మాత్రం స్పష్టత లేదు. పోతే మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి పిల్లల మర్రికి సంబంధించిన భారీ మర్రి వృక్షాన్ని, తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర గద్దెలను లోగోలో పెడతారనేది ఒకటి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ రెండు చూస్తే మనకు తెలంగాణ గుర్తుకొస్తుందా? పిల్లల మర్రిని మేమేం తక్కువ చేయడం లేదు. పిల్లల మర్రి కూడా మన తెలంగాణలో మన సంస్కృతి చిహ్నమే. అది భారీ వృక్షం కూడా. పిల్లల మర్రి అంటే ఇప్పటిది కాదు. పిల్లల మర్రి పినవీరభద్రుడు అని ఒక కవి నివసించిన నేల కూడా అది. పిల్లల మర్రి ఇప్పటిది కాదు, దానికి ఒక 500 ఏళ్ల చరిత్ర ఉన్నదని కూడా అంటారు. ఆ విషయంలో మనకు ఆ పిల్లల మర్రికి సంబంధించిన గొప్పతనం విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉండక్కర్లేదు. కానీ పిల్లల మర్రి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అది చిహ్నమయ్యే అవకాశం ఉందా? జనరల్గా రాజముద్రలకు సంబంధించినవి, తర్వాత కొన్ని ముద్రలు అనేవి ప్రజల అస్తిత్వానికి, ప్రజల ఆకాంక్షలకి అద్దం పడతాయి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఉదాహరణ మనకు అశోకన్ పిల్లర్ తీసుకున్నాం. మనకు దేశపరంగా మనకు అశోకుని పిల్లర్ని మనకు దేశ జాతీయ చిహ్నంగా తీసుకున్నాం. మండుకోపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అన్నవాడు కూడా మనం తీసుకున్నాం. ఈ రెండు రాచరిక పోకడ చిహ్నాలు కాదు కదా. ఇంతకుముందు నేను ఎలాగైతే కాకతీయులు ప్రజానంజకులైన పరిపాలకులని నేను చెప్పినో, అశోక చిహ్నం తీసుకున్నప్పుడు కూడా అశోకుడు కూడా గ్రేట్ ఫిలాసఫర్, అశోకుడు కూడా ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసిన గొప్ప కింగ్ అశోకుడు. అశోకుడి దగ్గరికి వెళ్ళి మన పిల్లర్ స్టోన్ని, 3 సింహాలు ఉన్న పిల్లర్ స్టోన్ని తీసుకున్నప్పుడు కాకతీయుల కళాతోరణం వద్దనుకోవడం, పిల్లల మర్రిని పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కాబట్టి పిల్లల మర్రి మనకు జనరల్గా మనకి ఏం చెప్తారు చరిత్రకారులు అంటే, కొన్ని గుర్తులు చూడగానే మనకి ఏది గుర్తుకు రావాలో అది గుర్తుకు రావాలి. తెలంగాణ గుర్తుకు రావాలంటే కాకతీయుల విజయతోరణం గుర్తుకు రావాల్సిందే, చార్మినార్ గుర్తుకు రావాల్సిందే, రామప్ప గుర్తుకు రావాల్సిందే. రామప్పను తొలగించేసి గోల్కొండను తొలగించేసిన తర్వాత జయ జయ హే తెలంగాణలో ఉన్న పాటలో ఉన్న ఏముంది? తెలంగాణ అస్తిత్వం ఎక్కడుంది? అక్కడ తెలంగాణ ఉనికి ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమాలు ఎక్కడ ప్రతిబింబిస్తున్నాయి? కాబట్టి అందశ్రీ గారు కూడా నేను ఆలోచించాలి. అందశ్రీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 లైన్లు మాత్రం మీరు తీసేసేది కాదని చెప్పి నేను ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. మరో విషయం తెరపైకి ఒకటి ఏమంటే, పిల్లల మర్రి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటిది కాబట్టి, సీఎం కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తన జిల్లా అస్తిత్వాన్ని ఇక్కడ చూపించుకోవడం కోసమే పిల్లల మర్రిని పెడుతున్నటువంటి ఆలోచనలు, ఆరోపణలు, అలాగే ఒక ఆగ్రహవేశాలు కూడా మిగిలిన జిల్లా నుంచి కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి అటువంటి ఉద్దేశాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ ప్రజల్లో కొన్ని సందేహాలు రేకెత్తే మాత్రం అవకాశం మాత్రం ఆయన ఇచ్చినట్టయితే తప్పనిసరి. పిల్లల మర్రిని ఎందుకు పెడుతున్నట్టు, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిండు కాబట్టి పెడుతున్నాడా అని మిగిలిన జిల్లాలకు సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా జిల్లాల ప్రజల మధ్య విద్వేషాలు, తర్వాత అనుమానాలు రేకెత్తించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనకు అటువంటి ఉద్దేశం లేకున్నా ఇటువంటి సందేహాలకు మాత్రం తావివ్వడం మాత్రం మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇది మన చిహ్నాన్ని మారుస్తాము అది ఇది అంటుంది కదా, అందులో దాని మీద అంత మార్చాల్సిన అవసరం లేదు. మనకి తెలంగాణ అంటేనే ఆ కాకతీయులు అవి మొత్తం మన ప్రైడ్ కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఇది మార్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. అట్లా మార్చుకుంటూ పోతే ఏంది? పాలన మీద శ్రద్ధ పట్టాలి, కానీ ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. తెలంగాణలో కూడా చాలామంది మన సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు కదా, చాలామంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు.
వాళ్ళకి ఇవ్వక ఎవరో ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పి కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరి వాళ్ళకే ఇవ్వడంలో ఆంతర్యం ఏందనుకుంటున్నాం నిజంగా అంత గొప్పలు? అంటే ఇప్పుడు కీరవాణి అనే ఆయన ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు కదా, మేబీ దానికోసం అని చెప్పి కొంచెం ఇంకా హై లెవెల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మన తెలంగాణలో కూడా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుండేది. మన అస్తిత్వం మనకే కావాలి కదా, మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన 3 months 4 months అవుతుంది. ఈ 4 monthsలో వాళ్ళు ఎక్కువగా పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంస్కృతుల మీద వారసత్వ సంపద అది గవర్నమెంట్ చేసిందా లేదా అనవసరం. ఈ రాజకీయంగా చూడకూడదు ఇది. ఎందుకంటే ఆ చిహ్నాల మీద ఎక్కువగా మన తెలంగాణ చిహ్నాల మీద ఉన్నది మన సంస్కృతే, మన తెలంగాణ విషయాలే తప్ప బయట రాష్ట్రాల విషయాలు కానీ భారతదేశ విషయాలు కాకుండా తెలంగాణకు రాజకీయంగా కోణంతో కాకుండా వారసత్వ సంపదగా చూడడం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంతైనా కూడా మనం వేరే గవర్నమెంట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆలోచించద్దు. ఇది రాజకీయంగా చూడకుండా వారసత్వంగా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొన్న టీఎస్ నుంచి టీజీ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచించారు. కానీ మన కోణంలో మాత్రం దీని మీద అవగాహన లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని మా యొక్క అభిప్రాయం. విషయంగా అందశ్రీ అనే వ్యక్తి పద్మశ్రీకి అర్హత గలమైన వ్యక్తి. సో ఆయన కాకుండా తెలంగాణకు మీరు సినిమా వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పులేదు. ఏ కళాకారుడైనా కూడా భారతదేశంలో ఏ కళాకారుడికైనా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మన బాధ్యత ఉన్నది. వాళ్ళ కీరవాణి గారైనా కూడా గొప్ప వ్యక్తే. కానీ అందశ్రీ గారిని మీరు అవమానించినట్లు అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే అందశ్రీ గారు మన తెలంగాణ జాతీయ గీతం ఇంకా రాష్ట్ర గీతంగా మీరు అనౌన్స్ చేయకముందే మ్యూజిక్ మార్చడం ఆ పాట కూడా చాలా బాగుంటుంది వాస్తవంగా. అది ప్రజల నానుడితో ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందశ్రీ గారిని వ్యక్తిగతంగా పిలిచి మరీ అప్పుడు చేంజ్ చేపిస్తే బాగుండేది. ఇంకా తెలంగాణ వారిని గమనించి తెలంగాణ వారిని పిలిచి మాట్లాడి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, చాలా మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, బాబిసోలేని గారు ఉన్నారు. ఇప్పుడు మన బలగం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని పిలిచి చేస్తే బాగుండేది. ఈ తెలంగాణ మనోభావాలను దెబ్బతిన్నట్టుగా ఇది మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రతి ప్రభుత్వము వచ్చిన తర్వాత అధికారిక చిహ్నాలను మార్పు చేసుకుంటూ పోతే అసలు తెలంగాణకు ఉండాల్సిన అధికార చిహ్నము 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుందా అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అంటే ఈ ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి కాకతీయ రాజులు పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క పాలనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిపాలన మొత్తాన్ని ఎరాడికేట్ చేయడం కోసం దీని కాకతీయ తోరణం తొలగిస్తున్నారా? గొలుసు కచేరీలకు ప్రతీక అయినటువంటి వాళ్ళ పరిపాలన తొలగించాలని చూస్తున్నారా? కళలకు సంస్కృతానికి ప్రతీక అయినటువంటి వాళ్ళ యొక్క కాకతీయ తోరణాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రంలో అసలు కాకతీయులు అనేటోళ్ళే లేరు, వాళ్ళ యొక్క పరిపాలనే లేదు. ఈ ఓరుగల్ అనేది ఒక కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతీకగా నిలిచినటువంటి ఈ ఓరుగల్ను అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా? అదేవిధంగా కాకతీయ కళాతోరణం అనేది ఇక్కడ ఉన్నటువంటి అనేక కళలకు ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఓరుగల్ అంటేనే కాకతీయ కళాతోరణం గుర్తుకొస్తుంది. అలాంటి కళాతోరణాన్ని ఈ అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే ఈ ఓరుగల్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రమైనటువంటి గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాలని చెప్పి గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరిళ్ళు. కానీ అప్పుడున్నటువంటి ఆ తెలంగాణ గీతాన్ని ఉద్యమ సమయంలోనే అందరు తెలంగాణ 4 కోట్ల ప్రజలు పాడుకున్నారు. అందరూ కూడా ప్రతి పాఠశాల కూడా ప్రార్థన సమయంలో తెలుగు తల్లి పాటను తీసేసి దీన్ని అందరూ పాడుకోవడం జరిగింది. అలాంటి గొప్ప పాటను అదే ఎవరైతే రాసిల్లో ఆయన స్వరపరిచినటువంటి పాటను ఇప్పుడు దానిలో అధికారికంగా ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటారో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియాల్సి ఉన్నది. దానికి సంగీత దర్శకుడిగా ఒక పేరు చెప్పి ఆస్కార్ అవార్డు అనేది తీసుకొచ్చిందని చెప్పేసి దానికోసమనే దీన్ని ఆయన సంగీత దర్శకుడే పెడుతున్నా అంటున్నారు. ఎందుకు మరి తెలంగాణ ఉద్యమంలో గొప్ప గొప్ప పాటలు అందించండి గొప్ప గొప్ప సంగీత దర్శకులు కానీ గొప్ప గొప్ప పాటల రచయితలు కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రతిభకు కొదవలేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆంధ్ర వాళ్లకు అప్పచెప్తున్నాడంటే ఇక్కడ మొన్న ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి
ఇండైరెక్ట్గా సహకరించినటువంటి చంద్రబాబు యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి దానిలో ఉన్నటువంటి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అనేటువంటి ఆ యొక్క పదాలను కూడా తొలగించాలని చెప్పేసి అందశ్రీ ఎవరైతే ఈ యొక్క పాటను రాసిల్లో ఆయన మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ యొక్క పాటను అధికారికగా గీతంగా ప్రకటించినందుకే ఈ యొక్క కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి ఈ యొక్క అధికారాన్ని దిగే విధంగా ఈ తెలంగాణ ప్రజలు చేసిరు. నువ్వు నిప్పుతో అనుకోకుంటున్నావు, జాగ్రత్త. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి ఈ వరంగల్ కాకతీయ తోరణాన్ని ఉంచాలి. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి పాటలో ఈ యొక్క పదాలను ఉంచాలి. అదేవిధంగా అంతకుముందుకైతే ఏ విధంగా అయితే అందరూ కూడా పాడుకున్న తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాటనే ఇప్పుడు మనందరం పాడుకోవాలి. దానిలో మార్పులు చేర్పులు చేసినంత మాత్రాన మొత్తం ఆకాశం ఊడి కిందేం పడదు. కాబట్టి తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నము, ఆంధ్రకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం రగులుకుంటుంది. యూనివర్సిటీలు అందుకు వేదికగా నిలుస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క ఖచ్చితంగా వాటిని కొనసాగించాలి, అదే అధికార చిహ్నాన్ని కొనసాగించాలని చెప్పేసి, అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి రాష్ట్ర అధికారిక గీతాన్ని అంతకుముందు పాత ఏదైతే ఉన్నదో అదే ఉండాలి. అదే తెలంగాణ నుడికారమే ఉండాలి. ఆ తెలంగాణ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ పదాలను మాత్రమే తొలగించాలి అని చెప్పేసి అతని మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను ఆంధ్ర వాళ్ళ పాటగా మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంతో ఉన్నతమైనటువంటి పరిపాలన, ఒక ఇరిగేషన్ లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. కాకతీయుల కళా తోరణం అనేది కూడా ప్రపంచ ఒక ఆర్కిటెక్చర్లోనే అత్యంత గొప్పదైనటువంటి అంశాలు. వీటన్నిటిని పెట్టడంలో కూడా అర్థం ఉందంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాచరిక ముద్రలు అలాగే రాజచిహ్నాన్ని కూడా పూర్తి స్థాయిలో మారుస్తే మాత్రం దానికి ఒక అర్థాన్ని కోల్పోతాం అంటున్నారు. ఇక్కడ కాకతీయ కళాతోరణం లేకున్నా, అలాగే గోల్కొండలో చార్మినార్ లేకపోయినా అసలు తెలంగాణ అస్తిత్వానికే అర్థం లేదన్నటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.